अस्सलाम वालेकुम नाजरीन, आप सबका खैर मकदम है 10 न्यूज 247 पर। आइए डालते हैं आज की अहम खबर पर एक नजर। आज यौम ख़वातीन के मौके पर वजीर ट्रांसपोर्ट, बहादुरपुरा MLA मुबीन, हैदराबाद कलेक्टर अनुदीप दुरेशेट्टी और दीगर ने गुरुकुल स्कूल का दौरा किया। इन्होंने तालिबात से मुलाकात की और तालिबात ने दोपहर का खाना खाया और मीडिया ख़वातीन से बात करते हुए कहा कि हम हर शोबे में यकसान तौर पर ख़वातीन की कामयाबी का जश्न मना रहे हैं। आइए नाजरीन देखें यह रिपोर्ट। 10 न्यूज 247 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। హ్యాపీ ఉమెన్స్ డే టీచర్స్ కు అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. గౌరవ ప్రిన్సిపాల్ గారికి, సిబ్బందికి, గౌరవ జిల్లా కలెక్టర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఆల్ ఇండియా టాపర్, అదేవిధంగా మెట్టు సాయి గారు, ఫిషరీ చైర్మన్ గారు, నాయక్ గారు, కార్పొరేటర్ గారు, మిగతా రాజేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, పాఠశాల సిబ్బంది, పాత్రికేయులందరూ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడా మరొకసారి మహిళా శుభాకాంక్షలు. దినోత్సవం రోజు, మహిళా దినోత్సవం రోజు మనం అంతా కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. భవిష్యత్తులో మన ఉన్నత స్థానాలకు ఎదగడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని శ్రమపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అనేటువంటి ఒకటి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. మన తల్లిదండ్రులు కూడా గతంలో ఆడపిల్లలకు కంటేనో, ఆడపిల్లకు విద్యాబోధన అవకాశాలు ఇవ్వాలంటేనో, ఆడపిల్ల ఉద్యోగం చేయాలంటేనో ఇబ్బంది పడే పరిస్థితి నుంచి అలా సమాజంలో సగభాగం అనే కంటే దాటి ప్రతి అంశంలో కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ ఈ పోటీ ప్రపంచం లోపల జనరల్ కేటగిరీ లోపల కూడా ఉద్యోగాలు సంపాదించేటువంటి పరిస్థితికి 33% దాటి, స్థానిక సంస్థలో ఆల్రెడీ ఇప్పటికే 50% రిజర్వేషన్లు ఉన్నాయి. వీరందరూ కూడా భవిష్యత్తుకు ఒక మంచి మార్గదర్శకత్వం, ఒక తల్లిగా ఇంట్లో ఆ ఇల్లు పూర్తిగా సక్సెస్ఫుల్గా అయింది అంటే ఆ ఇంటి గృహిణి పాత్రను కూడా ఎవరు మరవలేరు. అందుకే తల్లి పాత్ర కానీ మిగతా మహిళగా బాధ్యతలు నిర్వహించే ప్రతి దానిలో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి సమాజం లోపల మరి భవిష్యత్తు సృష్టి అనేటువంటిది ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఇవాళ హాలిడే అయినప్పటికీ కూడా మహిళా దినోత్సవం కాబట్టి మీ అందరి సోదరి వాళ్ళు, చెల్లెళ్ళందరి దగ్గరకు వచ్చి మీ అందరికి అభినందనలు చెప్పాలి. ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే విధంగా బెస్ట్ విషయం చెప్పాలనే ఆలోచనతో ఇక్కడి దాకా వచ్చినాం. మీ అందరూ కూడా తప్పకుండా సమాజం లోపల రేపు లింగ వివక్ష లేకుండా ప్రతి అంశంలో పోటీ పడి అందరికంటే ముందుండాలనే ఆలోచనతోటి ఒక డిసిషన్ తోటి ముందుకు పోవాలని మీ అందరు కూడా శుభాకాంక్షలు చెప్తూ, మీ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, నేను ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు, ఈ ఫలక్నమా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ పిల్లలు అందరికీ కూడా పేరు పేరున, ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా సంతోషంగా ఉంది ఇవాళ మీ అందరి ముందర. ఇవాళ మనం కేక్ చేసి ఈ కార్యక్రమాన్ని మనం ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం. ఇవాళ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఎందుకు వచ్చినామంటే, ఎడ్యుకేషన్ని మించినటువంటి ఆస్తి కానీ, దీన్ని మించినటువంటి ఒక సంపద కానీ లేదని భావిస్తాను. సో మన సమాజంలో ఉన్నటువంటి ఏదైనా కానీ లింగ వివక్ష కానివ్వండి, ఏదైనా అది అధిగమించాలంటే అందరూ బాగా చదువుకోవాలా. ఈ మన ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎన్నో ఆపర్చునిటీస్ మహిళలకై, మహిళా శక్తి అని చెప్పి
మహాలక్ష్మి అని చెప్పి మనము కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ అందిపుచ్చుకొని మహిళలు అగ్రభాగాన నిలబడి వారు ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పేసి దానికి మన అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ, పిల్లలందరికీ మరొకసారి 10th ఇంటర్మీడియట్ రాస్తున్న వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా తెలియజేస్తాను.